ఒకరోజు ఉదయం చిన్న కుర్రాడు కిరాణా దుకాణానికి వెళ్ళాడు. అందులో ఒక టెలిఫోన్ బూత్ ఉంది. అతను ఒక నెంబర్కు డయల్ చేశాడు. దుకాణ యజమాని అతను ఏమి మాట్లాడతాడో అని ఆసక్తిగా గమనిస్తున్నాడు. ఆ కుర్రాడు మాట్లాడుతూ, మేడం, నేను 8 ఏళ్ల కుర్రాడిని, మీ పక్క వీధిలోనే ఉంటాను. నన్ను నేను పోషించుకోవడానికి పనికోసం చూస్తున్నాను. మీ పెరట్లో గడ్డి కత్తిరించే పనిని నాకు ఇవ్వగలరా? అవతల వైపు నుండి స్త్రీ బదులిస్తూ, క్షమించండి, మా పెరట్లో గడ్డి కత్తిరించడానికి ఇప్పటికే ఒకరున్నారు. చిన్న కుర్రాడు అన్నాడు, మేడం, ఆ వ్యక్తి తీసుకున్న జీతంలో సగం జీతానికే నేను మీ పెరట్లో గడ్డిని కత్తిరిస్తాను. అప్పుడు ఆ స్త్రీ, మా పెరట్లో ప్రస్తుతం గడ్డి కత్తిరిస్తున్న వ్యక్తి పనితీరు బాగుంది, అతను మంచిగా పనిచేస్తున్నాడు. అప్పుడు ఆ పిల్లాడు పట్టుబట్టి, మేడం, నేను మీ ఇంటి పని కూడా చేస్తాను. స్త్రీ వద్దు, ధన్యవాదాలను చెప్పింది. చిరునవ్వుతో ఆ కుర్రాడు కాలు ముగించాడు. ఈ సంభాషణ వింటున్న దుకాణ యజమాని కుర్రాడితో, నాయనా, నీ సానుకూల వైఖరి నాకు నచ్చింది. నేను నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు. కుర్రాడు వద్దు, ధన్యవాదాలు అని బదులిచ్చాడు. దుకాణ యజమాని ఆశ్చర్యపోతూ, నీవు ఆ మహిళతో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగం కోసం బతిమలాడుతున్నావు కదా అన్నాడు. అప్పుడు ఆ కుర్రాడు, లేదు సార్, నేను ఇప్పటికే చేస్తున్న ఉద్యోగంలో నా పనితీరును తనిఖీ చేస్తున్నాను. నేను మాట్లాడిన ఆ మహిళ దగ్గర పనిచేస్తున్నది నేనే. మనం ఈ కథ నుండి ఏం నేర్చుకున్నాం? ఎవరూ చూడనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో అదే గొప్ప పరీక్ష. నిజమైన ఆత్మగౌరవం మీ లోపల నుండి వస్తుంది. నేటి ఆధునిక సమాజంలో స్వీయ అవగాహన కలిగి ఉండడం మీ అతిపెద్ద బలం.